చౌడేశ్వర నగర్లో అనూరియా మూత్రపిండాల ఫెయిల్ అవ్వడం వలన బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అయితే అనూరియా కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కల్తీపాల ఘటనకు సంబంధించి 4 వృద్ధులు మరణించడం దురదృష్టకరం, చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బొల్లినేని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రుడా చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి ఎమ్మెల్యే వాసు పరామర్శించారు. బాధిత కుటుంబాలను వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. సందర్భంగా చౌడేశ్వర నగర్లో కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. క్రిటికల్ గా ఉందంటున్నారు. అయిన వాళ్ళలోని వెంటిలేటర్ మీద 2 ఉన్నారండి. నిన్న 4 ఉన్నారు. 2 వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. హోప్ఫుల్లీ ఆ 2 కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారని భావిస్తా ఉన్నాం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు. 3 నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు. అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇంకొక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఇందాక మీరు చెప్పినట్లుగా విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. దాంతో చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ బేబీ కూడా బయటికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. సార్, మేము హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు, పొజిషన్ ఎలా ఉందని చెప్పగలుగుతా ఉన్నారు. ఇది ఏ టైంలో ఎలాగా ఎఫెక్ట్ అవుతుంది, సీరియస్నెస్ పెరుగుతుంది అన్నది మేము కూడా అంచనా వేయలేకపోతా ఉన్నాం. పాలల్లో అనేది అనుమానం కదా సార్. దాంట్లో అనూరియా కిడ్నీ వైఫల్యం వల్ల మూత్రం నిలిచిపోవడం, ఈ యొక్క వ్యాధి కలకలం రేపడం అన్నది చాలా బాధాకరం. ఈ విషయంలో 4 వృద్ధులు మరణించడం కూడా చాలా బాధాకరమైన అంశం. వారి యొక్క కుటుంబాలకి మా యొక్క సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజే అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంఘటన పైన స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, చనిపోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నది ప్రభుత్వం తరపున వారికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైద్యపరంగా అయ్యే ఖర్చు మొత్తం కూడా ఈ ప్రభుత్వమే భరిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం. దీంట్లో ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. చనిపోయిన కుటుంబానికి ఎక్స్గ్రేషియా 10 లక్షలు అనౌన్స్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ ఏదైతే అండర్ గ్రో అవుతా ఉన్నారో, ఇప్పుడే రెయిన్బో హాస్పిటల్ కూడా నేనుని అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు వెళ్ళాం. అక్కడ 3 పిల్లలు ఉన్నారు. వారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఒక ఆవేదన కానీ బాధ కానీ మాటల్లో వర్ణించలేదు. అలాగే అక్కడ వారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరికి కాసంత ఇబ్బందిగా ఉందంటే ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో హాస్పిటల్ వారికి, బెటర్ ట్రీట్మెంట్ కోసం హయ్యర్ సెంటర్కైనా తీసుకెళ్ళండి, లేకపోతే బెటర్ ఎక్విప్మెంట్ తీసుకురమ్మని చెప్పి ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో వారికి. దానికి అనుగుణంగా వాళ్ళు విజయవాడ నుంచి సిపిఆర్టీ అంటే హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్, సిఆర్ఆర్టీ అంటే డయాలసిస్ హై అండ్ ఎక్విప్మెంట్ కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చి ఒక బేబీకి దాని ద్వారా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది హాస్పిటల్ యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రెయిన్బో హాస్పిటల్స్ వారు విజయవాడ నుంచి సిఆర్ఆర్టీ తీసుకొచ్చి ఆ బేబీకి కూడా హై అండ్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 16 మంది వివిధ ఆసుపత్రుల్లోని చికిత్స పొందడం. ఆ రెయిన్బో హాస్పిటల్లో కూడా పిల్లలు ప్రస్తుతం చాలా స్టేబుల్గానే ఉన్నారు. కిమ్స్ కూడా వెళ్ళున్నాం, అక్కడ కూడా మాట్లాడున్నాం. ఉన్నవాళ్ళు ఒకరు కాన్షియస్గా ఉన్నారు. ఆవిడని అడిగినప్పుడు కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయడం జరిగింది.
శివరాత్రి అయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు ఏదైతే పాలు పోస్తూ ఉన్నారో పాలు చేదుగా ఉన్నాయి, ఏంటి చేదుగా ఉన్నాయని కూడా అడిగాను నేను. అతను ఏదో వెటకారంగా పాలిచ్చే గేది గాలి సోకినట్లు ఉందని చెప్పి ఎటకారంగా మాట్లాడాడని కూడా ఆవిడ చెప్తా ఉన్నారు. 3 రోజులు కూడా చేదుగానే ఉన్నాయి, ఇంక నువ్వు మాకు పాలు పోయొద్దని కూడా నేను అన్నాను అని ఆవిడ చెప్తా ఉన్నారు. చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆవిడ చెప్పగలిగారు, మిగతా వారైతే అన్కాన్షియస్గా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రాథమిక విచారణలోని బాధితులందరికీ కూడా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ పాలు సరఫరా చేసినట్లు తెలుస్తూ ఉంది. అతను సరఫరా చేసేవారి యొక్క సంఖ్య సుమారుగా 106 నుంచి 110 కుటుంబాలు ఉన్నాయి. నిన్న ఈవినింగే ప్రాథమిక విచారణలో తెలిసిన వెంటనే అతన్ని కోరుకొండ పరిధిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతన్ని ఆధీనంలో తీసుకున్న తర్వాత, అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్నది మీకు కూడా తెలియాలి. తీసుకున్న మరుసటి నిమిషం నుంచి గౌరవ కలెక్టర్ గారు కానీ, నేను కానీ, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానీ, మెడికల్ టీం మొత్తం టాప్ టు బాటమ్ అందరూ కూడా రాత్రి 9-10కే 14 టీమ్స్ కింద ఏర్పరచుకొని రాత్రి 10-11 మొదలు పెట్టుకొని అతన్ని ఎక్కించుకొని పోలీసు జీప్లోనే అతను పాలు పోసే ఇల్లులన్నీ కూడా జియో కోఆర్డినేట్స్ తీసుకోవడం జరిగింది. జియో కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత 1-2 వరకు పర్వాలేదు కాబట్టి ఒక 70-60 కుటుంబాలకి మాత్రం బ్లడ్ శాంపుల్ తీసుకోగలిగాం. ఇంకా ఉదయం 3-4 ఆ టైంలో కాబట్టి జియో కోఆర్డినేట్స్ మ్యాచ్ చేసుకొని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆ బ్లడ్ శాంపుల్స్ తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక మంచి సూచన ఇమ్మనండి, ఆ వ్యాపారం చేసేవాడు ఈ కూటమి వచ్చిన తర్వాత వ్యాపారమే మొదలు పెట్టలా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యాపారం చేశారు. ఇదే మాట నేను చెప్పాను అనుకోండి, ఇది రాజకీయం అవుతుంది. ఈ మాటలు వద్దని చెప్పండి. ఎవరైనా సరే చనిపోతే రాజకీయం చేసుకోవచ్చు, పరామర్శతో ఒక ర్యాలీ చేసుకోవచ్చు అనే మనస్తత్వంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇది మాట్లాడే మాటలు కాదు. మీరు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఆదుకోమని చెప్పండి. అది మీరు ఇప్పుడు దాకా నోరు తెరిచి చెప్పలేదు. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆదుకుంటామని మాట ఇచ్చారు, ఎక్స్గ్రేషియా మాట ఇచ్చారు, మెరుగైన వైద్యం ఇవ్వమని చెప్పారు, టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశారు, గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తున్నాం, వెరిఫై చేసుకుంటున్నాం. అన్నీ చేస్తున్నప్పుడు ఇంకా దీనికి మించి ఏదైనా ఉందంటే ఫుడ్ సేఫ్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఎక్కువ ఖర్చు అవుతుందని బాధితులు చెప్పారు. ఎంతైనా ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. చెప్పండి, ముగ్గురు ఏమైందో చెప్పండి సార్. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదండి మా రెయిన్బో హాస్పిటల్లో, రితిక్ అని, రోహన్య, కృతిక్ రాయన్, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా ఎంత ఖర్చు అయితే అంత, అంటే ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొంతమంది ఆపోజిషన్ వారు దాదాపు అంటే వారికి ప్రాథమికంగా 8.5 లక్షలు ఎస్టిమేట్ వేశారు. 8.5 కాదు, ఇంకెంత అయితే అంత పూర్తిగా గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ ఖర్చు అనేది ఇంక వెనకాడవండి. ఖర్చే కాదు, ఎంత ఎక్విప్మెంట్ అవసరం అయితే అంత ఎక్విప్మెంట్, అవసరం అయితే హైదరాబాద్ పంపించడం లేకపోతే ఢిల్లీ పంపించడం పూర్తిగా చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటాం. సరే, పాల వ్యాపారం అదుపులో తీసుకుని 4 గంటలు వస్తుంది, అందులో ఏం కలిపారని అసలు ముందు ఏమన్నా సమాచారం వచ్చింది? ప్రాథమిక సమాచారం ఆలోచించారు. తప్పు చేసినాడు ఎప్పుడు ఒప్పుకోడు కదండి. నేను వ్యాపారమే చేశాను అంటున్నాడు. ఈ కల్తీ అన్నది బాగా ట్రెండ్ అయిపోయింది. రిపోర్ట్ వస్తుంది, ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది. వచ్చిన తర్వాత అతనికి సప్లై చేసిన వాళ్ళ మీద కూడా అక్కడ కూడా శాంపుల్స్ తీసుకున్నారు. అతనికి సప్లై చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా శాంపుల్ తీసుకున్నారు. అవన్నీ చూసి దాన్ని బట్టి కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. మరలా కల్తీ అనే పదం కానీ వ్యాపారంలోని దాన్ని ప్రోత్సహించినా ఈ విధమైన చర్యలు ఉంటాయనే భయం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తారు. పాల వ్యాపారులకు ఏం చెప్పదలుచుకున్నారు? రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలకు పాల వ్యాపారం చేసే వాళ్ళకి ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిపైన. పిల్లలు, ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన పాలుని మంచిగా సరఫరా చేయండి. డబ్బులు గడించడానికి ఇది దారి అయితే కాదని నేను అనుకుంటా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలు, ఒక వ్యక్తి చనిపోయాడని అనుకోకండి, ఒక కుటుంబం రోడ్డు మీద పడినట్లు.
ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే ఎలా ఉంటుంది అన్నది అనుభవించిన వాడిలో నాకు తెలిసిన వాడిని, కాబట్టి ఆ విలువ తెలుసు. ఒక ఇంటిలో పెద్ద వ్యక్తి చనిపోతే ఇంటి పెద్ద ఎలా ఉంటుంది అన్నది. కాబట్టి దేనితోటైనా చెలగాటాలు ఆడచ్చు, కానీ ప్రజలకి కుటుంబాలకి సంబంధించిన దాని మీద ఇలాంటి చెలగాటాలు ఆడకుండా ఉంటే మంచిది. అలాంటి వ్యాపారాలు చేసే బదులు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది. సార్ ఇప్పుడు ఇమీడియట్గా ప్రజలకి కలిగిన కష్టాన్ని తీర్చాలి, ఏ విధమైన దురదృష్టమైన సంఘటన జరగకుండా చూసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇది పునరావృతం కాకుండా ఏం చేయాలన్నది ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ఇందాక అన్న చెప్పారు బొడ్డు వెంకటరామ చౌదరి గారు, అక్కడ ఎవరైతే ఇతనికి సప్లై చేస్తున్నారో ఈ గణేష్, ఆ సప్లై చేస్తున్న సైట్లు అన్నిటిలోని ఫుడ్ శాంపుల్ ఏదైతే ఉన్నాయో దానా కానీ అన్ని శాంపుల్స్ అక్కడ వాటర్ అన్నీ తీసుకున్నారు. యానిమల్ హస్బెండరీ వాళ్ళు వారి యొక్క ఫోరెన్సిక్ బ్లాక్కి పంపించుకున్నారు, చేయిస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. 40-50 మంది నీకు పాలు పోస్తున్నారు, వాళ్ళని ఏమన్నా కలిపే వాళ్ళని పట్టించుకునేది. ఈయన ఒకసారి క్వాంటిటీ వైజ్ చూస్తే ఇప్పుడు మనకు ప్రాథమికంగా పోలీసు వారు చేసిన విచారణలో పోయిన 3-4 నెలల క్రితం వరకు వారు డేటా తీసుకుని ఈ పాలు నిజంగా కొనుగోలు చేస్తున్నారా లేకపోతే కృత్రిమంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనేది అంచనాలు వచ్చారు. అన్నిటికీ కూడా బిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి పక్కాగా. అంటే ఎవరెవరి దగ్గర కొనుక్కుంటున్నాడు, ఏం చేస్తున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ ఈ 16, 17, 18 తేదీలను మాత్రం కొంచెం తేడా జరిగిందని, అంటే అక్కడ మొత్తం పేషెంట్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వారందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఇది బహుశా వ్యాపారానికి చేసాడా లేదా ఏదన్నా అక్కడ వేరే వాళ్ళు సప్లై చేసిన వారు కానీ, లేకపోతే ఆయన ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఆయన స్టోరేజ్లో కానీ, క్యాన్లో మొత్తం 6 క్యాన్లలో 120 లీటర్లు తీసుకొస్తాడంట రోజు ఆయన. సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే 120 మందికి ఈ సిమ్టమ్స్ కనబడలే, 14 మందిలో మాత్రం ఇప్పుడు తీవ్రంగా కనిపించినాయి. కొంతమంది ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 120 మందికి సప్లై చేస్తున్నారు, 120 లీటర్లు సప్లై చేస్తున్నారు 109 మందికి, వారందరి ఇళ్ళకి కూడా వెళ్ళి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయని అడగడం జరుగుతుంది. సో కొంతమంది ఇప్పుడు నాకు పట్టునొప్పి వస్తుందనో లేకపోతే ఇదని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు, వారికి కూడా టెస్టులు చేస్తారు. వారిలో కూడా ఏమన్నా వస్తాయి సార్, రిపోర్ట్ వెయిటింగ్, అందరూ దానికోసం వెయిటింగ్, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దానికోసం వెయిటింగ్. వన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడిది అలాగే ఈ టాక్సిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే ఉందో మిల్క్, ఆ శాంపుల్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చి దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం కాకుండా నిర్ణయాలు కూడా తప్పకుండా ఉంటాయి.